హాయ్ అండి. అమావాస్య రోజు వస్తే అయితే మేమైతే చికెన్ అయితే నాన్ వెజ్ అయితే ఏం తినలేదని ముందు పోయిన అమావాస్యకి అయితే మా ఇంట్లో అయితే చికెన్ తినలేరని ఈరోజు అయితే మేమైతే మొత్తం అయితే చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని అయితే మొత్తం అయితే నేనైతే చేసిన చికెన్ బిర్యానీ అయితే సూపర్గా అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే సింపుల్గా చేసే విధానం అయితే ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేనైతే మంచిగా అయితే చికెన్ మొత్తం కడుక్కొని అయితే దాంట్లో అయితే కారం ఉప్పు అంతా వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కొంచెం పచ్చిమిరపకాయలు పసుపు అదంతా వేసుకున్న తర్వాత అయితే ధనియా పౌడర్ కూడా వేసుకోండి, పుదీనా కొత్తిమీర అవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా, కొంచెం గరం మసాలా పుదీనా పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాత అయితే గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా కొంచెం చికెన్ పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. పెరుగు వేసుకొని ముందే కలుపుకోండి, ఎందుకంటే దాని మసాలా మొత్తం అయితే అంటుతుంది పీసెస్కి. దాని తర్వాత పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత పెరుగు కూడా వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత ఇది మసాలా అయితే యాడ్ చేయక ముందు అయితే ఫస్ట్ అయితే మంచిగా అయితే బియ్యం నానబెట్టుకోండి. అప్పటి వరకు అయితే నానుతుంది. నానిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, దాని ఆయిల్ అయితే వేసుకొని అయితే పక్కన పెట్టండి. దాని తర్వాత అయితే ఒక 30% చికెన్ అయితే ఉడకబెట్టుకోవాలి. మంచిగా అయితే మెత్తగా సాఫ్ట్గా జస్ట్ నార్మల్గా ఉడకబెట్టుకున్న తర్వాత అయితే నేను ఒక సైడ్ కూడా మళ్ళీ ఇంకో సైడ్ అయితే మొత్తం అయితే నిమ్మకాయ మర్చిపోయిన వేయడం అయితే నిమ్మకాయ కూడా వేసుకొని మంచిగా అయితే కుక్ చేసుకున్న చికెన్ కుక్ చేసిన తర్వాత బియ్యం కూడా వస్తే నీళ్ళు కూడా పెట్టేసుకున్న. ఎసరికైతే మీకైతే చికెన్ బిర్యానీ ఇష్టమా మటన్ బిర్యానీ ఇష్టమా ఇలా కమెంట్లో తప్పకుండా చెప్పండి. నేను బిర్యానీ ప్రాసెస్ ఎలా అనిపించిందో కమెంట్లో కూడా తప్పకుండా చేసాను. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, చేసుకోండి ఫ్రెండ్స్. దాంతో అయితే నీళ్ళు పెట్టుకున్న తర్వాత అయితే నేనైతే కొంచెం అయితే పుదీనా కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత ఉప్పు కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత అయితే మంచిగా అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే మంచిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత మా అమ్మ అయితే తీసేస్తుంది. మనం జొన్న రొట్టెలు పెడతాం కదా, దాంట్లో తీస్తే మంచిగా వస్తుంది. దాని తర్వాత మా అమ్మ చికెన్ వేసేస్తుంది. ఫస్ట్ అయితే కిందనే వేస్తుంది, లేయర్ చికెన్ ఏం వేస్తలేదు. నార్మల్ చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచిగా అయితే దాంట్లోనే కలుపుకోవాలి. టేస్ట్ అయితే భలే వస్తుంది, సూపర్ అయితే వచ్చింది. మీరు కూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేయాలి. ఇదైతే ఇంట్లో మా అమ్మ చెయ్యి నా చెయ్యి మా తమ్ముడు చెయ్యి మా వదిన చెయ్యి అందరి చెయ్యిలు పడ్డాయి. ఒక్కళ్ళు చేద్దాం అనుకుంటే నలుగురు అయ్యారు, ఒకరికి తోడుగా. నాకైతే బిర్యానీ అయితే టేస్ట్ అదిరింది. లాస్ట్కి అయితే నెయ్యి అయితే వేసినాం, మేమైతే నెయ్యి తింటాం కాబట్టి. దాని తర్వాత అయితే పొయ్యి అయితే పెట్టేసి కింద అయితే పెట్టినాం, ఎందుకంటే దీనిపైన పై అయితే మెల్లగా వస్తుందని. వచ్చేసిన తర్వాత మా అమ్మ డిష్ తీసేసింది.